మనము ఏ విధంగానైతే ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో జీవనం కొనసాగిస్తూ ఉన్నామో మనలాగే అనేక జీవరాశులు కూడా ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలో తమ యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. మనం ఎప్పుడు స్వార్థంతో మనం బ్రతకడం కొరకు, మనం జీవించడం కొరకు, మనం సంతోషంగా ఉండడం కొరకు, మన వాళ్ళు సంతోషంగా ఉండడం కొరకు, మన ఆహారం కొరకు మనము ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో. కానీ ఈ ప్రకృతిలో ఇంకొక కోణంలో ఆలోచన చేస్తే ఈ ప్రకృతిలో జీవించే జీవరాశులన్నీ తాము బ్రతుకుతూ మనల్ని కూడా బ్రతికిస్తున్నాయి. చెట్లనే తీసుకో, గుట్టలనే తీసుకో, గాలినే తీసుకో, మట్టిని తీసుకో, రాయి రప్పను, జీవరాశులను ఎన్నిటినైనా నువ్వు తీసుకో, అవన్నీ తమకు తాము బ్రతుకుతూ ఈ ప్రకృతిని మనల్ని కూడా బ్రతికిస్తున్నాయి. ఇది 100% వాస్తవమైన విషయం. కానీ ఒక్క మనిషి మాత్రం తన కొరకు తాను మాత్రమే బ్రతుకుతూ ఇంకా ఈ ప్రకృతిని తమ గుప్పెట్లో తీసుకొని తన స్వార్థపు అవసరాల కొరకు వాడుకోవడానికి, ప్రకృతి మీద ఆధిపత్యం కొరకు తాను చెయ్యరాని తప్పులు ఎన్నో చేస్తూ ఉన్నాడు. ఎన్ని చేసినా, ఎంత చేసినా ప్రకృతి మాత్రం ఓపికతో, సహనంతో మనకు ఇవ్వాల్సిన అన్నీ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మనకిస్తూనే ఉంది. కానీ మనం అర్థం చేసుకోకుండా ప్రకృతికి అనుగుణంగా మన యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరుచుకోకుండా మన స్వార్థం కొరకు మనం బ్రతుకుతున్నాం. జీవ సమతుల్యత దెబ్బతింటే ఈ ప్రకృతిలోని కాలాల యొక్క సమతుల్యత కూడా దెబ్బతింటుంది. ఏ కాలంలో రావాల్సిన వాతావరణం ఆ కాలంలో రాకుండా, ఎండాకాలంలో వాన, వానాకాలంలో ఎండ, చలికాలంలో ఇలా వచ్చి అనేక ఒడిదొడుకులతోటి ఈ జీవకారుణ్యం దెబ్బతిని మనం ఇంకా నష్టపోయే పరిస్థితి మనందరికీ రాకముందుకే మనము బ్రతుకుతూ ఈ ప్రకృతితో మమేకమై ప్రకృతికి అనుగుణంగా మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తే మనకు ఇంకా అనేక రకాలైన లాభాలను మనము ఈ ప్రకృతి నుంచి పొందవచ్చు. ఇప్పుడు నేను నడుచుకుంటూ పోతూ ఉన్న ఇదొక పానాది. ఈ రోజంతా విపరీతమైన ఎండ, మామూలు ఎండ కాదు. అయితే ఈ పైకెక్కి నడుచుకుంటూ పోతే వేడి గాలి వస్తుంది. అదే ఈ పానాదేం బట్టి నడుచుకుంటూ పోతుంటే చల్లగాలి వస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, ఈ చల్లగాలి కావాలంటే ఇప్పుడున్న ఈ ఎండాకాలంలో కూలర్ అయినా కావాలి, లేకపోతే ఏసీ అయినా కావాలి. అది ఏది లేకుండా సహజంగా మనకు అందిస్తుంది ఈ ప్రకృతి. కాబట్టి మనము ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతితో మమేకమై మన జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. అప్పుడే మన యొక్క మనుగడ ఆనందదాయకంగా, సంతోషంగా మనము ఈ భూమి మీద మన యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఆలోచించండి, ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతితో మమేకమై జీవిస్తాం. మనమందరము ఆనందంగా, సంతోషంగా మన యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగిద్దాం.